గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన మనం తీసుకున్న ట్రేడ్ ఎలా అయితే వెళ్ళిపోతుందో ద సేమ్ థింగ్ నేను మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తున్నాను. చూడండి మనం తీసుకున్న ట్రేడ్ ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, అసలు ఇలానే ట్రేడ్ సక్సెస్ఫుల్గా ఎలా ఎంట్రీ అవ్వాలి అనే దాన్ని వీడియోలో మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎమ్మడే సబ్స్క్రైబ్ చేసుకొని మన బుక్ మై ప్రాఫిట్లో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లైవ్ మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవడం కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను మొత్తం స్క్రీన్ షాట్తో సహా పెడుతుంటాను. సో అవి ఇప్పుడు మీరు ఈ వీడియో ఎండ్ వరకు మొత్తం మీకు కనిపిస్తుంది. నేను ఏమేమి మాట్లాడతాను, స్క్రీన్ షాట్ ఎలా పెడతాను అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? సో ఈరోజు కొంచెం టఫే. మార్నింగ్ చాలాసేపటి నుంచి మార్కెట్ని చూసి వెయిట్ చేసి చూడండి మన టెలిగ్రామ్లో చెప్పినట్టుగానే 418 ఇప్పుడు. సో టెలిగ్రామ్లో చెప్పినట్టు దీన్ని అయితే ఎంటర్ అయ్యాను చాలాసేపు నుండి చూసి. సో ఏమవుతుందో చూద్దాం. బట్ ఎక్కువ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 428, 423, 428 బాగానే వస్తుంది. సో 428 పర్లేదు, బాగానే వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ట్రేడ్ అయితే పెట్టాను చూడండి. 433 అరౌండ్ 50 పాయింట్స్ డన్. 50 పాయింట్స్ డన్ ఆల్రెడీ. 50 కాదు, సారీ 50 పాయింట్స్ కాదు, 476 470 499 476 499. ఓకే, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. 100 పాయింట్స్తో క్లోజ్ చేద్దాం. వస్తాయంటావా 100 పాయింట్స్ ఫ్రెండ్స్? ఇది ఈ విధంగా మీరు అనాలిసిస్ చేయాలి. ఇంకొంచెం సపోర్ట్కి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము, సపోర్ట్కి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం. అయిపోతే మన టార్గెట్ హిట్ అయిపోతే తీసేయచ్చు. యాక్చువల్లీ ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 552 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 552 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 482 ఆల్రెడీ ఇది 499 దగ్గరికి వెళ్ళొచ్చింది. 482. సో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లిటిల్ బిట్. ఎక్కడ ఏ టైంలో సపోర్ట్ తీసుకోవచ్చు, మార్కెట్ ఏ టైంలో సపోర్ట్ తీసుకోవచ్చు. 487 రిమూవ్ చేస్తున్నా. 487 రిమూవ్డ్. ఓకే, సో అయిపోయింది ఫ్రెండ్స్. 487 రిమూవ్ చేసేసాను. 487 ఈ లెవెల్లో రిమూవ్ చేసేసా. 487 130 పాయింట్స్ అచీవ్డ్. ఓకే, సో దీని గురించి ఫర్దర్గా డీటెయిల్స్గా మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఓవరాల్గా రివ్యూకి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనము ఆల్మోస్ట్ 103 or 105 అనుకుంటా. మొత్తం నేను 103 అని పెట్టాను. 103 పాయింట్స్ ఎలా మనం క్యాప్చర్ చేసామనేది చూద్దాం. ఓకే, సో మార్నింగ్ ఏమైంది? సో అరౌండ్ 11:30 కదా, నేను చాలామంది చెప్తుంటా అరౌండ్ 11:30 లోపే ఒక మంచి ట్రేడ్ అనేది వస్తుందని బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్నైతే ఆసమ్గా వచ్చాయి, బట్ మన ట్రేడ్ తీసుకోలేదు. ఇప్పుడు మీరు చూడండి మార్నింగ్ ఏమైంది. సో మార్నింగ్ ఇది 9:15, 5 minutes టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ 3 minutes, ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తా బేసిక్గా. సో ఇది 3 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే మీకు అన్ని RSI తర్వాత వాల్యూమ్స్ యావరేజ్ ఎలా నడుస్తుంది అంతా కనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ యాక్చువల్లీ ఇక్కడ ఏ క్యాండిల్ ఇది, ఈ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్.
మార్నింగ్ ఇక్కడ ప్రీ ఓపెనింగ్ ఎల్లో కలర్ ప్రీ ఓపెనింగ్ లైన్ ఇది, ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి అలా మార్కెట్ పైకి వెళ్ళి అక్కడ జస్ట్ ఒక ఏం ఇండికేషన్ ఏమి ఇవ్వట్లేదు, తర్వాత స్లోగా కిందకు వచ్చింది. సో ఆ టైంలో నేను 59,000 పిఈ 59,000 కాల్ చూస్తున్నా. సో 59,000 కాల్ నేను చూస్తున్నప్పుడు చూడండి, కాల్ సైడు మనకు ఒక మంచి ఎంట్రీ అనేది దొరికింది. మామూలుగా ఒక స్ట్రాటజీ ఉంది కదా, ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక మంచి ఎంట్రీ దొరికింది. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫర్దర్లో మనం తీసుకుంటే సో ఒక మంచి ఎంట్రీ అనేది కాల్ సైడ్ మనకు దొరికింది. చూడండి, అట్లీస్ట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాం, ఒక అరౌండ్ 19 పాయింట్స్ పెట్టుకున్నా. మనకు చూడండి అరౌండ్ 84 పాయింట్స్ ఒక మంచి ఎంట్రీ అనేది మార్నింగే దొరికింది. సో అది ఎలా దొరికింది అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను, అరౌండ్ 100 పాయింట్స్ మిస్ అయ్యామని. బుక్ మై ప్రాఫిట్ మన టెలిగ్రామ్ ఛానల్ గైస్, మీ అందరికీ తెలుసు. కానీ మీరు ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా నేర్చుకోవాలంటే దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో నేను పోస్ట్ చేసేది ఏం లేదు. సో మార్నింగ్ నుంచి ఇలా మొత్తం స్క్రీన్ షాట్స్ పెడతాను. లైవ్ మార్కెట్ నాకు తెలిసి నేను చాలా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి వచ్చాను. ఎవరు బెటర్ ఇంతే, ఎంట్రీ టార్గెట్ అంటారు, అచీవ్ అయితే అచీవ్డ్ అంటారు, అచీవ్ కాలేదంటే ఎందుకు వర్కౌట్ అవుతుందో చెప్పరు. అది మీరు చాలామంది చూసి ఉంటారు. బట్ నేను ఎవరిని ఇక్కడ డౌన్గ్రేడ్ చేయట్లేదు, నేను మామూలుగా చెప్తున్నా. హ్యామర్ హ్యాస్ ఫౌండ్ బట్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ 100 పాయింట్స్, ఎంటర్డ్ ఈజీ 100 పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 52,900 కాల్ ఆల్రెడీ హ్యామర్ ఫామ్ అయింది అని ఇంటిమేషన్ ఇచ్చా, బట్ నేను ఎంటర్ అవ్వలేకపోయా. సో తర్వాత ఈ హ్యామర్ ఎలా ఫామ్ అయిందో కూడా ఇక్కడ నేను మామూలుగా చూపించాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రీ ఓపెనింగ్ కదా, ప్రీ ఓపెనింగ్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళి ఆబ్వియస్లీ ఇక్కడ 53,000 రెసిస్టెన్స్కి ఉంది. అక్కడ నుంచి కిందకు వచ్చి ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఆబ్వియస్లీ మనం ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు, ఒక 100 పాయింట్ ఈజీగా వస్తాయి అనమాట. సో అక్కడ ట్రేడ్ మిస్ అయిపోయింది మన మార్నింగ్ మనకు. సో నెక్స్ట్ ట్రేడ్ మనం యాడ్ తీసుకున్నాం, మనం పుట్ సైడ్ ఎందుకున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ ఇలా వచ్చేసి ఇక్కడ ఒక 5 మినిట్స్లో ఇక్కడ నుంచి ఒక రిట్రేస్ అయ్యి పైకి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ మీరు తీసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం లోయర్ హైస్ లోయర్ హైస్ లోయర్ హైస్ లోయర్ హైస్ అంతా లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. సో నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంటర్ అవుదాం అనుకున్నా, ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంటర్ అవుదాం అనుకొని అప్పుడు నేను మన టెలిగ్రామ్లో కూడా పెట్టాను. చూడండి మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మామూలుగా మొత్తం నేను అనుకునేది మొత్తం ఎవ్రీథింగ్ పెడతా ఉంటాను. సో ఇక్కడ నేను చూశాను చూడండి, ఇక్కడ ఈ వాల్యూమ్స్ మీరు చూడాలి, వాల్యూమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. 52,900 పిఈ 52,900 పిఈ లుకింగ్ దిస్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ హ్యామర్ ఫార్మ్డ్ I will try to take a risk. ఓకే, నో రైట్ మూమెంట్ యాజ్ ఆఫ్ నో, మూమెంట్ లేదు ప్రస్తుతానికి. సో దీన్ని కూడా ఇలా డ్రా చేసుకున్నా. దీన్ని చూస్తే లోయర్ ఐస్ ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఒక హ్యామర్ అనేది ఫామ్ అయింది. సో నేను వెయిట్ చేశా అబ్జర్వింగ్, బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్, స్టిల్ అబ్జర్వింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ 23,299 ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్గా ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్. ఓకే ఫైన్, ఈ పాయింట్స్ కూడా మనం మిస్ చేసుకున్నాం బేసిక్గా. సో ఇవి చూస్తే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, ఈ పాయింట్స్ మనం మిస్ చేసుకున్నాం. సో ఈ పాయింట్ మిస్ చేసుకున్నాం, ఓకే ఫైన్. తర్వాత మళ్ళీ రిట్రేస్ ఈ లెవెల్ ఎందుకు నేను డ్రా చేసుకున్నానంటే ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, 358 340 రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు అని ఎందుకు డ్రా చేసుకున్నాను అంటే, ఇక్కడ చూడండి, నిన్న ఈ రేంజ్లోనే మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఎందుకు వచ్చింది. ఈ స్ట్రైక్ ప్రైస్ 52,900 పిఈ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, సో అందుకు నేను ఎక్స్పెక్ట్ చేశా ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మేబీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడికే వస్తుందని. సో ఇక్కడ ఒకసారి నాకు హింట్ ఇచ్చింది, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు కనిపించింది, బట్ వర్కౌట్ అవ్వాలా, తీసుకోలేకపోయా. సో నెక్స్ట్ వెయిట్ చేసా, మార్కెట్ని చూస్తున్న లోయర్ హైస్ ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో మార్కెట్ ఇలా ఈ క్యాండిల్లో తీసుకోలేకపోయాను. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇది మ్యాక్సిమం ఈ ట్రెండ్ లైన్ దగ్గర టచ్ అయిన తర్వాత రిజెక్ట్ అవుద్ది అనుకున్నాను, బట్ ముందుగానే రిజెక్ట్ అయింది. సో అప్పుడు నేను మీకు చెప్తుంటాను కదా, ఒక మంచి హ్యామర్ బాటంలో మంచి హ్యామర్ ఫామ్ అయినప్పుడు ఇది తీసుకోవాలని. సో ఇక్కడ ఆల్రెడీ హ్యామర్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది, ఒకసారి మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఫర్దర్గా కిందకి పోలేకపోతుంది. ఇక్కడ ఏదైతే హ్యామర్ ఫామ్ అయిందో దీనిలోని బ్రేక్ చేసి కిందకి రాలేకపోతుంది. సో దానికి అర్థం పుట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, ఇక్కడ నా ఎంట్రీ ఉండాలి 371, బట్ నేను తీసుకోలేకపోయా. అప్పుడు పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి
నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో 382 రేంజ్లో ఈ క్యాండిల్లో తీసుకున్నా. సో అది లిటిల్ రిస్క్, అరౌండ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్. ఈ క్యాండిల్ లో వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఇది అరౌండ్ ఎంతవరకు వచ్చింది, ఇది మనకు 499.85 అంటే 500 దాకా వచ్చింది. 382 ఓకే, 500 అంటే అరౌండ్ ఎంత 118 పాయింట్స్. బట్ అన్నీ మనం క్యాప్చర్ చేయలేం కదా. సో ఈ విక్ ఫామ్ చేసి నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ ఫామ్ అయ్యే టైంలో నేను 487లో రిమూవ్ చేసేసాను. సో అరౌండ్ 105 పాయింట్స్. సో ఇలా మీరు ట్రేడ్ చేయాలి గైస్. సో ఇది మీకు రియల్లీ యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి మార్కెట్ రివ్యూస్ ట్రేడ్ తీసుకున్న తర్వాత. అంటే మన వీడియోకి డెఫినెట్లీ ఒక లైక్ అనేది చేయండి. మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో కొందరికి రీచ్ అవుద్ది, ఏమైనా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అంతకుమించి ఇంకేం లేదు. ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనే ఉద్దేశం అంతేను. ఇది ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఇంకా నా ఈరోజు క్లోజ్ చేస్తున్నా. మార్కెట్ ఏ డైరెక్షన్ లేదు. సో ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 105 పాయింట్స్ అయితే పెట్టేసాం. థ్యాంక్ యూ.